పిల్లవాడి తెచ్చి హెడ్లెస్ ఏం చేస్తావు? చంపకు కొడతావు. అట్లే ఉద్యోగంలో బొబ్బలు అయిపోతావు తట్టుకోరు. కాలంలో ఉష్ణమైన వస్తువు సుఖాన్ని ఇచ్చింది. ఉష్ణకాలంలో చల్లటి గాలి రావాలి, ఏసీ పెట్టుకోవాలి. ఈ చల్లటి వస్తువు సుఖాన్ని. ఇప్పుడు చెప్పు, సుఖము హీటర్లో ఉందా, లేదు చల్లటి వస్తువులో ఉందా, లేదు నీ శరీరంలో ఉందా? అప్పుడు ఆ హీటరే, అప్పుడు ఆ చల్లటి వస్తువే. కానీ వాతావరణం మారింది. శరీరంలో వాతావరణం మారితే నీ లోపల ఉండే మనస్సు ఉండే చిత్తము దానికి ప్రతికూల వ్యతిరేకాలు చూసాం. ఏదైతే చలికాలం అప్పుడు వేడి కలిగేస్తే నీ శరీరాన్ని లోపల మనస్సు సుఖాన్ని ఇచ్చింది. ఏదైతే నీ సుఖాన్ని ఇచ్చిందో అది ఎండాకాలం వచ్చేసరికి దుఃఖాన్ని ఇచ్చింది. ఇవేమిచ్చింది? విషయాలు ఇంద్రియాల యొక్క సంయోగం చేత. ఆ హీటులో పెట్టానుకోండి, నీకేమైనా చదివిస్తుందా, లేకపోతే ఎండలు కలిగిస్తుంది ఇక్కడ ఇంట్లో. అంటే నువ్వు నీ చోటే పెట్టాలి. నీ ఇంద్రియానికి విషయానికి సంయోగం కలగాలి. అది చలికాలం అయితే సుఖం, ఎండాకాలం దుఃఖం. అవి రెండు ఒక చోట చేసినప్పుడు ఎక్కడో ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించేయండి. విషయము ఇంద్రియాలు కలిసినప్పుడు ఒక కాలంలో సుఖం, ఒక కాలంలో దుఃఖం. కానీ సుఖం వచ్చింది, ఆ కాలంలో పోయింది. ఆ కాలంలో దుఃఖం వచ్చింది, ఈ కాలంలో పోయింది. కాబట్టి సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు. ఇప్పుడు చలి వచ్చింది, ఎండాకాలం చలి ఉందా, పోయింది. ఎండలు వచ్చింది, ఎండలు ఎట్లా ఉన్నాయా, అది పోయింది, చలి వచ్చింది. కాబట్టి ఇవి ఆగమాపాయన. సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, శీతాలు కానీ, ఉష్ణాలు కానీ శరీరేంద్రియ సంయోగం వల్ల ఆయా కాలాలు పరిస్థితులు బట్టి ఒక కాలంలో సుఖాలు ఇస్తున్నాయి, ఒక కాలం దుఃఖాలు ఇస్తున్నాయి. కానీ సుఖ దుఃఖాలు కాల పరిస్థితులు బట్టి విషయేంద్రియ సంయోగం వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి నిత్యాలు కాదయ్యా, అనిత్యాలు. వస్తాయి పోతాయి, స్థిరంగా ఉండదు. నువ్వు చెప్పావే బాణాలతో పొడిస్తే వాళ్ళ దుఃఖం కలుగుతుందని. దుఃఖం నీ వల్ల కాదు, రెండు సంయోగం అంటాయి. అది వస్తుంది పోతుంది. కాబట్టి ఏం చేయాలి బుద్ధిమంతుడు? ఓర్చుకోవాలా? పరిస్థితి వచ్చింది, నువ్వు కావాలని కొట్టున్నావా? అధర్మం పక్క వాళ్ళు నిలబడ్డారు, అధర్మాత్మలు ఏం చేశారు, దుష్టుడు పక్క వాళ్ళు చేశారు. కానీ దుష్టు సంహారం చేయాలి. చేతిలో గ్రూప్ వచ్చింది, సెప్టిక్ అయిపోయింది, డాక్టర్ తగిలిపోయినావు. అయ్యో నా శరీరం అన్నాడు, కొయ్యాలంటావు. అయ్యో నా శరీరమే నా శరీరం కోసం అనుకుంటావా? స్వామి బాగా తప్పిదారు ఆ విధంగా వాడు దుర్గుణ్ణి దుర్మార్గుని యొక్క పక్షం చేయారు. దుర్యోధనుడు పక్క ద్రోణాచారులు దుష్పాచారులు. కాబట్టి యుద్ధాలు నిలబెట్టారు. వాడు ఇంట్లో పెట్టినాడు, వాడు కర్మ కాల్చాలని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? పరిస్థితులు బట్టిన వాడు చేయాలి. వాడు చేస్తున్న ఉంది శరీరాన్ని, లోపల చైతన్యాన్ని కాదు. కాబట్టి మరి దుఃఖం కలిగించావా? ఓర్చుకో. శరీరంలో కోసేస్తే కానీ శరీరం అంతా కుళ్ళిపోదు, చచ్చిపోదు. కానీ కోసేయాల. ఆ కొంచెం ఓపిక పట్టు, కడుగు మూసుకో, అవతల నీకు సుఖం కలుగుతుంది. వాటికి ఓర్చుకోవయ్యా అంటూ ఇక్కడ చెప్పాడు. ఎలా ఓర్చుకోవాలి, శీతోష్ణాలు ఎట్లాంటి, ఎట్లా ఆగమాపాయనాలు అనే వాటి గురించి రేపు మాట్లాడుతున్నాం. ఈ పరిస్థితిలో నేను అప్పటికి తొందరగా పోతున్నా. అది 7 రోజులు అవుతుందో లేదో నేను చెప్పలేను. చాలా తొందరగా పోతున్నా సబ్జెక్టు. ఇది ఇంకా ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓతకోవిదం ఏకాతత్వ ప్రబోధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రణామాలు. శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు, గురు పరంపరకు నమస్కారం. పవిత్రాత్మ స్వరూపులారా, మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం ద్వితీయం అద్వితీయం అని పేరు. ఈ 2వ అధ్యాయంలోనే చెప్పవలసిన విషయం చెప్పారు. మిగతా అధ్యాయాలు దీని యొక్క వివరణలే. అందువల్ల దీన్ని అద్వితీయం అని పేరు వచ్చింది. ఆ 2వ అధ్యాయం చెప్పుకుంటున్నాం.
నేను చెప్పుకున్నా అయ్యా, ఇంద్రియాలు విషయాల సంయోగం చేత మనస్సు సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి అంటూ ఇంద్రియాలు వాటిని ఓర్చుకోవయ్యా అన్నాడు. శాంతి దీక్షస్వ భారత. ఇంద్రియాలు వాటి వాటి గోళాల్లో ఉన్నట్లయితే కన్ను ఎక్కడుంది? దీని లోపల నల్లటి చుక్క లెన్స్. చెవి ఇదంతా గోళం, దీని లోపల డ్రమ్ము వెనుకల చిన్న అంత పాయింట్ ఉంటుంది, అది శబ్దాన్ని గ్రహించేది. ఆ విధంగా ఒక్కొక్క దాంట్లో కూడా ఈ పెద్ద యొక్క గోళం లోపల ఉంటుంది ఇంద్రియం. కాబట్టి ఇంద్రియాలు వాటి వాటి గోళాల్లో ఉండి విషయాలతో కానీ దానికి సంబంధం లేకపోయినట్లయితే నీకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఈ గోళాలు నుంచి ఇంద్రియాలు బయటకు వచ్చి శబ్దాది విషయాలతో చేరినప్పుడే అప్పుడు సుఖం దుఃఖం అనేది ఎలా అనుకూలం. దేన్ని బట్టి అనుభవించేదే సుఖ దుఃఖాలు మనస్సు చిత్తం. దానికి అనుకూలంగా ఉంటే సుఖం, ప్రతికూలంగా అంటే దుఃఖం. కాబట్టి విషయేంద్రియ సంయోగం సుఖ దుఃఖాలకు కారణం. మనస్సు దేని కోరుకుంటుందో ఆ ప్రకారం దాని సంకల్పం ప్రకారము గోడలలో నుంచి ఇంద్రియాన్ని తీసుకెళ్లే విషయంతో సంయోగం చేసి దాన్ని అనుభవిస్తుంది. అనుభూతిలో అనుకూలం ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది. దాన్ని విసుగుస్తుంది. జలంలో రసం, వాయువులో స్పర్శ సుఖం. ఈ 5 విషయాలు, ఈ 5 విషయాలకు 5 ఇంద్రియాలు నైపంచం ఎంతవరకు పంచిపోతారంటాయో వాటి గుణాలైన విషయాలు కూడా తప్పకుండా అందులో ఉంటాయి. ఎంతవరకు మన శరీరం ఉందో మనం ఈ ఇంద్రియాల ద్వారా పంచ విషయాలతో చేరకుండా ఉండలేము. కాబట్టి శరీరం ఉన్నంత ఇంద్రియాలు ఉంటాయి, ప్రపంచం ఉన్నంత విషయాలు ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలు ప్రపంచ విషయాలతో చేరడం ఖచ్చితం. దీంట్లో అనుకూల ప్రతికూలాన్ని బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇవి తప్పించుకోలేవు. అందువల్ల ఏమిటి మార్గం? తితిక్షస్వ, ఓర్చుకోవడే మార్గం. అయితే ఓర్పు ఎలా ఉండాలయ్యా చెప్తున్నాడు పూజ్యులు గండి రామకృష్ణ స్వామి అనేవారు. సహనం పశు సహనం కావాలి. మరి ఎలా ఉండాలయ్యా? విధి లేని గతి లేని సహనం మనకి రాదు. పశువుకు విధి లేక గతి లేక సహనం అలా కాదు, వివేకంతో కూడా సహనం. ఒక కుక్క, ఈది కుక్క, చలికాలం ఏ ఇంట్లో రాణిస్తారు? ఆ చెట్టుకుందో అక్కడి బయటలో పడుకుంటుంది. చలికి ముడుచుకొని పడుకుంటుంది అంతే. దాన్ని కప్పుకోవాలని ఏ దిక్కు లేదు, గతి లేదు, అలానే ఓడుతూ పడుకుంటుంది. ఒక చాలా భిక్షుగాడు, వాడికి ఎక్కడ ఆశ్రయం లేదు, పనులంతా అడుక్కుంటాడు. రాత్రి వచ్చేకడికే ఇల్లు ఆడు బయట ఉండలేదు. ఏ అంగడి బయటలో వండుకొని ఇక్కడ తక్కువ ఋషి పోవాలి. చలికి గడ్డ వండుతూ అట్లనే ముడుచుకుని పట్టుకుంటాడు. ఇది వీడు ఓర్చుకుంటున్నాడు, కుక్క ఓర్చుకుంటుంది, పేదవాడు యాచకుడు ఇద్దరు ఓర్చుకుంటున్నారు. కానీ వాడి మీద అవకాశం లేదు. ఇల్లు లేదు, వాటి లేదు, కప్పుకున్నామంటే మంచి రజాయి కొనుక్కాలంటే 500 రూపాయలు లేవు. విధి లేక వాటి నటిస్తున్నాడు. అట్లా కాదయ్యా, విధి లేని గతి లేని సహనం వద్దు, వివేకంతో సహనం ఉంది. అన్నీ ఉన్నా కూడా వివేకంతో సహనం. ఇంట్లో గడియారం ఉంది, ఈ పాతకాలం పెండలం గడియారం, ఇలా ఇలా ఎప్పుడు ఆడుతుంది. గడియారంలో పెండలం వలె సుఖం వస్తే ఇట్లా, దుఃఖం వస్తే ఇట్లా, ఇటు అటు అల్లాడుకోవచ్చు. అల్లాడకుండా వివేకంతో ఇలాగ చెప్పాను, వాటి నన్ను ఏం చేయలేమని సహనం అలా ఉంది. ఈ సుఖ దుఃఖాలు వేటి ధర్మాలన్నాం? అంతఃకరణ ధర్మాలు, చిత్తవృత్తులవి. జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉన్నాం, ఇంద్రియాల విషయాలు అనుభవిస్తాం, సుఖమో దుఃఖమో అనుభవిస్తాం, మనకు అనుభూతి వస్తాం. కళ స్వప్నావస్థగా జాగ్రత్త ఉద్భూత బాహ్యేంద్రియం అయితే స్వప్నే దృష్ట ప్రపంచ ప్రతిఫలనం. జాగ్రత్త అవస్థలో నువ్వు అనుభవించో, లేకపోతే ఎక్కడైనా చెప్తే వినో, లేక చదివో, కొన్ని విషయాలు రికార్డు అవుతాయి. కళలో అదే విషయాలు వస్తాయి. అక్కడ కూడా బాహ్య ఇంద్రియాలతో వీటికి లేదు, కానీ లోపల ఉండేటి సూక్ష్మ ఇంద్రియాలు ఉన్నాయే, సూక్ష్మమైనటువంటి తైజసుడు అక్కడ, ఆ దేశ సంబంధించిన తైజసుడు ఇంకా అక్కడ కూడా విషయాన్ని సంపర్కం పెట్టుకుంటున్నాడు. కాబట్టి కళలో నవ్వడమో, సుఖపడమో, ఏడ్చడమో, దుఃఖపడమో వస్తుంది. కాబట్టి అంతఃకరణంతో సంబంధం ఉంది. దేంతో జాగ్రత్త అవస్థలో మేల్కొన్నప్పుడు స్వప్నావస్థలు
గాఢ నిద్రలో ఉంటుంది సుషుప్తి అవస్థ. అక్కడ అంతఃకరణ లేదు. 1 గంట 2 గంటలు అంతే అది పట్టేది. యుద్ధాలు చేసినాక రాత్రి హాయిగా నిద్ర పట్టింది. అక్కడ సుఖం లే, దుఃఖం లే, అక్కడ ఏ అనుభూతి లే గాఢ నిద్రలో సుషుప్తి అవస్థలో. ఎందుకు? అంతఃకరణ లేదు. కాబట్టి అంతఃకరణతో సంబంధం ఉన్న జాగ్రత్త స్వప్నాల్లో నీకు ముదుకాలున్నాయి. అంతఃకరణంతో సంబంధం లేదు సుషుప్తి అవస్థలో లేదు, సమాధి స్థితిలో లేదు. ఏడా కింద పడి వెనకల సిద్ధి వెళ్ళమంటారు. ఇది దెబ్బ తగిలితే కోమా వస్తుంది, అప్పుడు లేదు. మత్తు మందిస్తే అప్పుడు కోస్తానని నిలబడుతుంది. ఈ అవస్థలో అంతఃకరణానికి ఇంద్రియాల సంబంధం లేదు కాబట్టి అక్కడ నీకు సుఖమో లేదు, దుఃఖమో లేదు. ఇవన్నీ మనసుతో చింతన చేసి దీన్ని వివేకం అంటారు. ఈ వివేకంతో ఇవన్నీ అంతఃకరణ వికారాలు. ఇవి కలిగినప్పుడు అంతఃకరణాన్ని పొంది అనుకూలంగా అయితే సుఖం అనేది పొంగిపోతుంది. నువ్వైతే అంటే వాటిని బట్టి అంతఃకరణ కూడా తన వికారాన్ని పొందుతుంది. సుఖం వచ్చి నవ్వడం, ఆనందం వస్తే కోపగించడం, చేర్చడం, ఇది వికారం. ఈ వికారాన్ని పొందుతుంది. ఎందుకో నువ్వు అంతఃకరణం కాదు, విషయాలు అంతమందే కాదు, నువ్వెవరు? వీటికి సాక్షిగా ఉండేటువంటి ఆత్మ చైతన్యం. ఆ లైట్లో వెలుతురుస్తుంటే దాంట్లో ఉండేది ఏమిటి? కరెంటు. కరెంటు వల్ల వెళ్తుంది ఫ్యాన్లో. ఆ విధంగా ఉంది. ఆ కరెంటుతో చిన్న లైట, పెద్ద లైట, ఎర్ర లైట, పచ్చ లైట, కరెంటుకి ఏం సంబంధం లేదు. ఆ విధంగా నువ్వు కూడా చైతన్యం, వీటన్నిటిలో ఉండే చైతన్యం ఆత్మవు. నువ్వు సాక్షి, అంతఃకరణానికి సాక్షివి. కాబట్టి నీకు ఏమి సుఖం లేదు, దుఃఖం లేదు. అది తెలుసుకో. అది తెలుసుకొని విషయేంద్రియ సంయోగం వల్ల అంతఃకరణాల్లో ఉంది ఈ వికారాలు. నేను నిర్వికారుణ్ణి, నేను సాక్షిని, నాకు సుఖాలు ఏమి చేయలేవు, నేనుగానే ఉంటాను అనే వివేకంతో ఓర్చుకోవయా తితిక్ష అంటూ నేను చెప్తున్నాను. సుఖం మనల్ని మరిపిస్తుంది, మైపరిపిస్తుంది, పొంగిపోతాం, స్వేచ్ఛాచారం. నువ్వు అనుభవించే కొద్దికి పుణ్యం పోతుంది. పుణ్యం వల్ల సుఖం, పాపం దుష్కర్మ వల్ల పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. మంచి పనుల వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఏమిటి? సుఖం. పాపం వల్ల ఏమిటి? దుఃఖం. నువ్వు సుఖాన్ని అనుభవించే కొద్దికి నీ పుణ్యం కరిగిపోతా ఉంటుంది. మళ్ళీ దుష్కర్మ చేస్తే ఏమిటన్నా పాపం అన్నాం. పాపం వల్ల దుఃఖం వస్తుంది. నువ్వు దుఃఖాన్ని స్వామి నీ కాళిక ప్రత్యక్షమైంది కదా, అమ్మని అడిగి నొప్పి లేకుండా చేసుకోవద్దు, క్యాన్సర్ లేదా కర్మను వింటాడు, మళ్ళీ జన్మగా మళ్ళీ పుట్టాలి ఎందుకని. కాబట్టి ఈ కర్మ దుఃఖం తగ్గే కొద్దికి పాపం కాస్తే ఈ కాలం మనిషి ఏమైనా చేస్తే నాకు ఏదో ఉపయోగం ఉండాలి కదా, దానివల్ల నాకు ఒరిగేది జరిగేది ఏమిటి అన్నారంటే కృష్ణుడు విను. పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అబ్బాయి ఏమవుతుందంటావా? పురుషర్షభ, పురుషుడే కూడా వృషభ అంటే శ్రేష్ఠుడు. పురుషుడు అంటే ఎవరయ్యా? మగవాడనా? కాదు. పురుషేతే పురుష. పురి అంటే 9 రంధ్రాల పట్టణం శరీరం. దీని లోపల ఎవడుంటాడు? ఆ జీవుడు. మగవాడు కాబట్టి దానికి జెండర్ లింగం లేదు జీవుడికి. శరీరానికే లింగం. స్త్రీయా పురుషుడా నపురుషుడా అనేది లోపలుండే జీవాత్మకేమి లేవు. కాబట్టి పురుషుడు అంటే లోపలుండే జీవుడు, వాళ్ళలో శ్రేష్ఠుడు. ఓ పురుషుడా, సుఖ దుఃఖాలు పుట్టుకునే సంసార బంధం పోతుంది. నువ్వు ఇలా ఓర్చుకున్నట్లయితే ఎవడైతే సుఖ దుఃఖాలను ఓర్చుకుంటాడో ధీరుడు. ఎందుకు ధీరుడు ప్రయోగించాడు? దాన్ని ఓర్చుకోవాలంటే తగిన బలం కావాలి. మనకు ఆటుపోట్లు వస్తాయి, దాన్ని ఓర్చుకొని దాన్ని తిప్పుకొట్టేటువంటి సామర్థ్యం కావాలి, బలం కావాలంటే ధీరుడు ఉంటాడు. అందుకనే ఉపనిషత్తులు అంటాడు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చను. ఇంద్రియాలు ఇట్లున్నాయి, వాటి లోపలికి మళ్ళించుకొని ఒక ధీరుడు అన్ని మూసుకొని ఇంద్రియాలంతా లోచూపుతో లోపల పరమాత్మను దర్శిస్తాడయా అన్నాడు. కాబట్టి నీకు కూడా వీటి కనుక ఓర్చుకున్నట్లయితే లోచూపు వస్తుంది, ఇంద్రియాలు ఇన్వాల్వ్ అయిపోతాయి. అప్పుడుదే నీకు అమృతత్వం, పరమాత్మ మరణరాహిత్యం కలుగుతుందయ్యా, సంసారం పోతుందయ్యా.
సుఖ దుఃఖాలలో ఎవరైతే తన చిత్తాన్ని పొంగకుండా కుంగకుండా వాటితో సంబంధం లేకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటాడో అటువంటి ధీరుడికి అమృతత్వం కలుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్పాడు. ధీరుడు అంటే ఎట్లాంటి స్వామివారు కథ విశాఖపట్నం లేదు, మహాబలిపురం పోండి, పెద్ద కొండలు, గట్టి కొండలు, అక్కడ సముద్రం లోతుగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. అవి ఇట్లా వేటవాళ్ళు ఉండదు. గాలి ఒత్తిడికి సముద్రం మధ్యలో ఉండదు, మధ్య కొసలో గాలి ఒత్తిడికి నీళ్లు లేస్తే అలా వచ్చి ధన్నని కొడుతుంది ఆ కొండను. ఈ కొండ కదులుతుందా, మళ్ళీ ఎడికిపోతుంది, మళ్ళీ కొడుతుంటుంది. అది కొట్టడం మానదు, జీవితం అంతా కొడుతూనే ఉంటుంది. ఇది లెక్కదాం చేయకుండా ఉంటుంది ఆ కొండ. దీనికి చలనం లేదు, అది కూర్చునే ఉంటుంది, ఇది చెల్లించదు, అచ్చతంగా కూర్చుంటుంది, తను కాదన్నట్టు ఉపయోగించి బాగుంటుంది. అలా ఉండాలంటే ధీరత్వం. ఇవన్నీ వచ్చినప్పుడు ఎవడైతే వాడికి లొంగకుంటాడు వాడు అటువంటి వాడికి కలుగుతుందయ్యా. ఏమిటి సమత్వం? సమం బ్రహ్మ. సమం సమ అంటే ఏమిటి? బ్రహ్మకు పేరు. సమం బ్రహ్మ, సమంగా ఉండేది బ్రహ్మ. ఇదంతా విషయమే. ప్రపంచంలో పరమాత్మ తప్ప ఇవన్నీ ఒడిదుడుకులు ఉండేటివే. అదొక్కటి పరిపూర్ణం. దాని పేరు సమం అంటే పరిపూర్ణం. ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాం. నిండు కొండ తొడుగుతుందా? సామెతుంది, నిండు కొండ తొడకదు, కొంచెం నీళ్లు తక్కువగా తొడదు, శబ్దం చేస్తుంది. కాబట్టి ఇది పరిపూర్ణం కాబట్టి ఈ శబ్దాలు ఉండవు. అందువల్ల సమం అన్నారు పరబ్రహ్మ. ఈ సుఖ దుఃఖాలు కూడా బ్రహ్మ సమం అన్నారు కదా. బ్రహ్మ నుంచే సమస్త పదార్థం పుట్టింది. బ్రహ్మ లేని చోటే లేదు, లేని చోటు ఉంటే అది బ్రహ్మం కాదు, పరిపూర్ణం కాదు. పరిపూర్ణత్వం వచ్చినప్పుడు వంద లెక్కల అదే ఉంది. సుఖ దుఃఖాలు కూడా బ్రహ్మమా కాదా? ఇది పరిస్థితి. కాబట్టి అలా ఓర్చుకోమన్నాడు. ఇంకొంచెం నువ్వు బుద్ధిమంతుడు జ్ఞానం అయితే పరమాత్మ అంటే వేరే పదార్థమే లేదు. కాబట్టి సమస్త సుఖాలు దుఃఖాలు మానాలు అవమానాలు ఇవన్నీ కూడా పరమాత్మే అని దాన్ని కూడా పరమాత్మ దృష్టితో ఆలోచించేయి. అప్పుడు అది కూడా బ్రహ్మమే. బ్రహ్మము ఆనంద స్వరూపం. అక్కడికి చిత్త వికారం పొందవాక అది దృఢ ప్రజ్ఞతో చిత్తంతో సుఖారాన్ని జయించు అని చెప్పారు. సరే, దాని మీద ప్రశ్న వచ్చింది. ఏడ్చవాకుండా వాళ్ళు వచ్చి ఏడుస్తున్నావు అనే దాన్ని మాటలు పెట్టుకొని వాటిని అసోచ్యాలను చేస్తాం. ఎవరైనా వీరు వాళ్ళ శరీరాలను ఏడుస్తున్నావు, అవి శరీరాలు కావు. కాబట్టి అవి ఆత్మలు. ఆత్మ నిత్యం, దేహం అనిత్యం, వాళ్ళు దేహాలు కాదు అని ఇంతవరకు వాళ్ళ గురించి ఏడ్చొద్దంటూ ఆత్మానాత్మ వివేకాన్ని చెప్పాడు ఇంతవరకు. ఇప్పుడు సిస్టమ్ మారుస్తున్నాడు, సరసత్ వివేకాంతో చెప్తున్నాడు. ఇంతవరకు ఆత్మానాత్మలు చెప్తే ఆ వివేకంతో ఓర్చుకోమని ఇప్పుడు సరసత్ వివేకం. సత్యం సరసత్ వివేకం అంటారు. ఆ ప్రకటన ప్రారంభించుకుంటున్నాడు ఇక్కడ. ఏమని? ఆత్మ నిత్యం అన్నాం. నిత్యం అంటే ఏమిటి చెప్తాం. త్రికాలాబాధ్యం నిత్యం. 3 కాలాల్లో ఉండదు. ఎవరు మాట్లాడకూడదు. మీ దీంట్లో మీరు ఉండండి. ఆత్మ నిత్యం. నిత్యం అంటే త్రికాలాబాధ్యం. భూతకాలంలో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ ఉండేది. ఎప్పుడూ ఉండేది అర్థం. ఎప్పుడు ఉండేది. కాబట్టి అది అసలు లేని ఉండదు. ఎప్పుడు 3 కాలాల్లో ఉండదు. అంటే అనిత్యం. అనిత్యం ఉందని చెప్పి అప్పుడు అనిత్యం ఉందని చెప్తున్నాడు. ఇది సత్తు, అది అసత్తు. అంటే కొంతకాలం ఉంది, కొంతకాలం లేకుండా పోయేది అసత్తు. ఎప్పుడు ఉండేది సత్తు. కాబట్టి సత్తు అంటే ఏమన్నా ఉనికి. ఉనికికి లేవు లేకుండా చేయడం ఎవరికి అసూత్రం అవుతుందా? దీపం ఉంది, చీకటి అంటే చేపట ఇవ్వడం జాగ్రత్త. దీపం ఉన్నంతలో, వెలుతురు ఉన్నంత వరకు చీకటి వస్తుందా? 2 విరుద్ధ పదార్థాలు. విరుద్ధం కాదు. ఒకటి లేకపోవడం ఇంకోటి. చీకటి అంటే ఏమిటి? లైట్. వెలుతురు లేకపోవడమే చీకటి. వెలుతురు సమస్య పదార్థం కాదు. వెలుతురు లేకపోతే చీకటి వచ్చింది. ఆ విధంగానే ఉనికి అంటే ఎప్పుడు ఉండేది. సత్ అంటే అసత్ అంటే లేనిది. సరే, ఉనికి అని చెప్తున్నావు, ఇప్పుడు ఉండేదానికి లేమెట్టు వస్తుంది? ఇంపాసిబుల్. కాబట్టి సత్తుకు, ఉనికికి లేని అభావం లేదు.
లేవనేటువంటి అభావం లేదు. ఇక లేని దానికి అసత్తుకు ఉనికి లేదు. ఎలా అంటావా? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్కదర్శిభిః. అబ్బాయి నేను చెప్పింది కాదయ్యా, ఇచ్చాడా తత్వదర్శులు. తత్వం అంటే ఉన్నదున్నట్టు తెలుసుకున్నవాడు జ్ఞానులు, పండితులు. తత్వాన్ని అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకున్నటువంటి చూసినటువంటి ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు ఏమన్నారు? అసతః భావః న విద్యతే. సత్తుకు అభావం అనేది, అసత్తుకు అంటే అసత్ అంటే చెప్పాము ఉనికికి వ్యతిరేకం, లేని అర్థం. లేనికి ఉనికి అనేది ఎప్పుడు అసంభవం. ఉనికికి లేని అనేది అసంభవం. ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో ఎగ్జిస్టెన్స్ కు నాన్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? ఎగ్జిస్ట్ ఉంటేనే నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు, నాన్ ఎగ్జిస్టే ఎగ్జిస్టెన్స్ లేదు. రెండు విరుద్ధ వస్తువులు, పరస్పర విరుద్ధ వస్తువులు అవి. కాబట్టి ఎక్కడ ఎగ్జిస్టెన్స్ ఉందో అక్కడ నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు, ప్రశ్నే లేదు. కాబట్టి ఈ ఉనికి అనేటువంటిది ఉందో సత్తు, దానికి అభావ లేమనేది లేదు. పోతే అసత్తు, అసత్తు అనేటువంటిదే దానికి భావం అంటే ఉనికి తెలుసు. ఈ విధంగా సదసత్తుల యొక్క నిష్కర్షణం, ఉనికికి ఎవడు నాశనం చేయలేడు, లేదు దానికి ఎవడు ఉనికిని కలగలేడు అనేటువంటి నిష్కర్ష జ్ఞానులు రీసెర్చ్ చేసి అనుభవపూర్వకంగా ఒక నిష్కర్షకు వచ్చేసారు. నా మాట కాదు, ఏమిటయ్యా డెఫినేషన్. ఏది కాలం చేత, దేశం చేత, వస్తువు చేత పరిచ్ఛిన్నం లిమిటేషన్ పొందుతూ దాని పేరు ఆసక్తి. ఏది కాలం చేత, దేశం చేత, వస్తువు చేత లిమిటేషన్ పొందలేదో, వేరు చేయలేదో, ఒక హద్దును ఏర్పరచలేదో దాని పేరు ఆత్మ. సత్పదార్థం దానికి ఏం చెప్పుకున్నా మూడు పరిచ్ఛిన్నతలు ఉండవు. దాని పేరు పరిచ్ఛేద త్రయం అంటారు. దేశ పరిచ్ఛిన్నత, కాల పరిచ్ఛిన్నత, వస్తు పరిచ్ఛిన్నత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. ఈ మార్కండేయ మందిరం 100 సంవత్సరాల క్రితం కట్టారు. 150 సంవత్సరాల క్రితం ఈ మార్కండేయ మందిరం ఉందా అంటే కాలం, ఈ కాలం ఇది వచ్చి 1100 నుంచి కట్టారు. 1700లో ఇది లేదు అంటే గత కాలంలో గడిచిపోయిన కాలంలో ఇది కట్టక ముందర ఇది దీనికి ఇక్కడ మందిరమే లేదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కు కనీసం ఎంత గొప్పగా 500 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ తీసేసి మాట చేయాల్సిందే. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఉండదు. కాబట్టి ఉనికి శబ్దం వస్తారు, ఆడ రాష్ట్రం అంతా అదంతా శబ్దం వస్తుంది ఆపేయండి. కాబట్టి లేని అంటే ఆ తర్వాత ఉండదు. రేపు కొంతకాలం తర్వాత, కొంతకాలమే ఆయుష్. ఆ కణాలు ఉన్నాయే, ఆ సిమెంటు కణాలు కొంతకాలమే. ఆ కొంతకాలం అయిన తర్వాత ఏమవుతాయి? ఈ కణాలు కాస్త విడిపోతాయి. విడిపోయాక శిథిలం వచ్చేస్తుంది, చైతన్యం. కానీ ఆ తర్వాత ఉండదు. కాబట్టి ముందు లేదు, భవిష్యత్తులో లేదు, ఇప్పుడు ఉంది. ఎన్నాదు ఎన్నాస్తంతే వర్తమానే తదు అసలు లేనట్టే. ముందు లేదు, పుట్టుక ముందర, నాశనం తర్వాత లేదు. కాబట్టి అది మధ్యలో ఉన్న దాన్ని లేని కింద లెక్క పెట్టారు. ఎందుకు? దానికి లేదనేటువంటి టైం వచ్చేది కదా, కానీ సత్తు కాదు. కాలం వర్తమానంలో ఉంది, 3 కాలాలు దాని పేరు సత్తు. ఇంకొకటి కాలం దేంట్లోది? పరమాత్మ కాలానికి అతీతమైన వాడు. సదేవ సౌమ్య అగ్రవాసి. మొట్టమొదట పరమాత్మ ఒకటే ఉండింది. ఆయనకు నేను అనేక అభివృద్ధులు కాకుండా సంకల్పం కలిగింది. వెంటనే మాయను సృష్టించాడు, ప్రకృతి వచ్చింది, బ్రహ్మ సృష్టించాడు. ఏమొచ్చాయి? 7 పదార్థాలు వచ్చాయి మాట సృష్టిలో. పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశ, కాలాది, ఆత్మ, మనాంసి. 9 ద్రవ్యాలు.
మొట్టమొదటి సృష్టిలో 7 పదార్థాలు వచ్చాయి. కాలం కంటే ఈ నవద్రవ్యాల్లో కాలం ఒకటి. అంటే సృష్టి తర్వాత ఇది వచ్చింది. సృష్టికి తర్వాత ఇది వచ్చింది. ఏది? ఈ కాలం అనేది. ఈ కాలానికి అధీనమైంది పరమాత్మ. కాలానికి కుదురుతున్నాడు కాబట్టి ఆయన కాలానికి లోబడేవాడు కాదు. అందువల్ల ఆయన ఎవరు? సత్. ఏదైతే ఇవన్నీ ఈ పదార్థాలు వచ్చిన తర్వాత ఈ పదార్థాలన్నీ వచ్చిన తర్వాత ఈ సృష్టి ఏర్పడినప్పుడు అందులో కాలం ఉంది. అందులో ఏమైతే అందుకుందరే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది దేశం. ఆ తర్వాత వచ్చిన సృష్టిలో పరమాత్మ లేని చోటే లేదు. ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకు చూచిన అందందే గలడు దానమగ్రని వింటే. కాబట్టి ఆయన లేదు చోటే లేదు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనే ప్రశ్నే లేదు. అంతలకల నిండి నిబిడీకృతంగా ఉన్నాడు. అంతలకల నిండి నిబిడీకృతంగా ఉన్నాడు. అది పరమాత్మ. కాబట్టి ఆయనకు దేశం పరీక్ష లిమిటేషన్ లేదు. మనకు ఇంకా వస్తు పరిచ్ఛిన్నత. వస్తు పరిచ్ఛిన్నత అంటే ఇది నేను మానవుడిని. ఇది ఈ వస్తు పరిచ్ఛిన్న 3 రకాలు. సజాతీయము, విజాతీయము, స్వగతము అని. సజాతీయం అంటే మానవుడు శరీరం అంతా ఒక జాతి. ఇక్కడ నేనున్నా, అక్కడ ఆ శరీరం నేను కాదు. ఈ శరీరం ఆ శరీరం వేరైపోయింది. దీని చేత సీమితం వేరు చేయబడ్డాం. ఇది సజాతీయ పరిచ్ఛిన్నత వస్తువుతో. విజాతీయ పరిచ్ఛిన్నత నేను మానవుణ్ణి. ఇది మైకు. మైకు నేను కాదు, నేను మైకులు కాదు. ఈ రెండింటి వేరు చేసింది. ఇది విజాతీయ పరిచ్ఛిన్నత వస్తువులు. ఇంకొకటి స్వగత పరిచ్ఛిన్నత. స్వగత పరిచ్ఛిన్నత అంటే శరీరం ఉంది. దీంట్లో ఏరు మనలోనే ఏరు వేరు, కాలు వేరు, 2 వేరు. ఇది కాదు, అది కాదు. ఈ 3 పరిచ్ఛిన్నతలు ప్రపంచానికి ఉన్నాయి. ఆత్మకు ఒక్కటే 2 లేదు. కాబట్టి వస్తు పరిచ్ఛిన్నత ఏకం సత్ విప్రాబోధ. అది ఒకటే పదార్థం. కానీ అక్కడ ఇంద్రియాలు లేవు, అనేకం లేదు. ఎక్కడ అనేకం ఉంటాయో అక్కడ పరిచ్ఛిన్నత వస్తాయి. ఏకం ఉన్న చోట పరిచ్ఛిన్నతే లేదు. అది అపరిచ్ఛిన్నం. అటువంటి దానికి అపరిచ్ఛిన్నమైన సర్వవ్యాపకమైనటువంటి సత్తుకు వాళ్ళు ఆత్మ. దాన్ని నాశనం ఎవరు చేయలేదు అభావం. కానీ సహజంగా నశించేటువంటి అసత్తుకి ప్రపంచ నామరూప జగత్తును ఎప్పటికీ ఉంచాలని అంటే ఎవరి వల్ల కాదు. ఉనికి అంటే ఎప్పటికీ ఉండడం. ఎప్పటికీ ఉండడానికి దీనివల్ల కాదు. ఎప్పటికీ ఉనికి లక్షణం ఉండేటువంటి దానికి నాశనం చేయడానికి ఎవరు. నాశతో విద్యతే భావో నా భావో విద్యతే సుఖ. ఇది నేను చెప్పింది కాదయ్యా, పండితులు తత్వజ్ఞులు దీన్ని తరిచి 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 చేసినట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట. ఇకపోతే సరే, దాని మీద కలుపుతున్నాడు అసద్వేతంలో. అవినాశిత తద్విద్ధి ఏన సర్వవిదంతతం. ఇక్కడ తగ్గించాలి. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదంతతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. దాకా ఆత్మ పరమాత్మ సత్తు అంటే ఎప్పుడు ఉండేది. ఉనికి దానికి లక్షణం. దానికి లేని చేయని ఎవరి వల్ల కాదన్నానే. ఆ సద్వస్తువు చేత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ సద్వస్తువు ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచం అది లేని చోటే లేదు. ఈ గుడ్డ ఉంది. గుడ్డలో నూలు ఎక్కడ వ్యాపించింది? పడుగు లేకుండా పచ్చి దాకా గుడ్డలో
ఇక్కడ ఉంది పత్తి, ఇక్కడ చెప్పగలరా? గుడ్డంతా పత్తి వ్యాపించింది. ఆ విధంగా పరమాత్మ అక్కడ చేయాలి. పరమాత్మ అంతలక్కడ ఉన్నాడు, ప్రపంచమంతా వ్యాపించున్నాడు. అటువంటి ఆత్మకు నాశనం లేనిది అని తెలుసుకో. అవినాశితు తద్విద్ధి, తత్వ ఆత్మ అవినాశి, నశించేది కాదు అని విద్ధి తెలుసుకో. ఎటువంటిది? సర్వం ఇదం సర్వం తతం, ఇది అనబడి నీకు దృశ్యంగా ఏదేదైతే ఉందో తనంతా వ్యాపించుకునేటారు, తనంతా వ్యాపించుకునేటారు. ఎట్లా? నువ్వుల్లో నూనె వరే, నువ్వుల్లో నూనె ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయగలన్నా? నువ్వుల్లో నూనె, పాలల్లో వెన్న ఎక్కడుండదండి? అంతలెక్కలా ఉంది. పాలల్లో వెన్న ఎక్కడుంది? అంతలెక్కలా ఉంది. నువ్వుల్లో నూనె ఎక్కడుంది? అగిల్లో మొత్తం ఉండాలి. ఆ విధంగా పరమాత్మ విశ్వమంతా. అందుకనే విష్ణు అని పేరు. వ్యాప్నోతి విష్ణు, విశ్వమంతా నిన్ను నిబిడీకృతున్నాడు కానీ విష్ణు అని పేరు. అలా ఈ ఆత్మ లేని చోటే లేదు, వ్యాపకం. ఇదం సర్వం సతం వ్యాపించు. ఒక రాజుగారు ఎప్పుడు ఒక ఇది అడిగేవారు, ఒక పండితుని పిలిచి కాస్త పాఠం చెప్పమనేవాడు. పురాణాలు ఒక 10 ఏళ్ళుగా ఆయన నెలకు 500 వింటూ ఉన్నాడు. పొద్దున ఆయన ఒక బుద్ధి పుట్టింది. నేను వింటున్నాను, నాకు ఆ భగవంతుడు కనిపించలేదు. ఓ రోజు పిలిచి అందరు సభలు ఉన్నాడు. అయ్యా నేను వింటున్నాను, ఆ పరమాత్మ నాకు కనిపించలేదు, ఆ భగవంతుడిని ఎక్కడున్నాడు? ఆయన కనిపిస్తాడా? ఆయన ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? నాకు ఈ ప్రశ్న సమాధానం. వీడు సోచించేగా ముఖమే తెల్ల ముఖం, వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులు చెప్పకపోతే నీ తల తీసేస్తాను. రాజుకు ఆగ్రహం వచ్చినా, పట్టుకులు అనుగ్రహం వచ్చినా చేతులు ఉంటే దేశంతా సంతోషిస్తే సరే. వాడు పోయాడు, వాడికి అనుకున్నాడు, ప్రాణం చదివాడు కానీ దేవుడు అంటే వాడు అనుకుంటే చిట్టదాన్ని వారంలో చనిపోయేది ఖాయం, 5 మంది బిడ్డలు, భార్య, వీళ్ళు గట్టేంటాను అని తిండి చెత్త మానేసి దిగులు. ఎవరికైనా మీకు సావుని గట్టి ఎవడైనా ఉద్యోగం చెప్పనండి, అన్నీ మానేసి సావిని దిగులతో శల్యమైపోతాడు వేరే వల్ల. నాకు తెలిసి ఒక అతను ఎంత లావు, ఎన్ని ఆహారాలు చేస్తే తగ్గరా. ఆయన ఒక డాక్టర్ దగ్గర గమనించాడు, అట్లా మంచి పేరు డాక్టర్. ఈ జాతకం ఉందా అన్నాడు, ఉందని అనిపిస్తున్నాడు. నా జాతకం ఇట్లా చూసి 10వ రోజున సస్తావయ్యా, నిన్ను ఎవరు బాగు చేయలేదు. ఇంకా తిండి డాక్టర్ మానేసి 10వ దినాన్ని చూస్తే సగానికి సగం దిగిపోయాడు వెయిట్ చేస్తే. ఆ జాలన్నమాట. కానీ వీడియో అయిపోయినాడు. వీడి దగ్గర పనిపిల్లవాడు ఉన్నాడు, ఆవులు మేపి అంతా చేసేవాడు. బ్రాహ్మణుడు దగ్గర గోపడుతున్నాడు. వాడు ఏమి స్వామి 3 రోజులు ఉంటున్నా, తిండి లేదు, తీర్థం లేదు, అలా ఉన్నావు, ఏమి కారణం చెప్పు. ఏం చెప్పనయ్యా, నీకు ఎందుకు అప్పుడా పిల్లవాడా, నీ బతుకు చూసుకుంటున్నా. లేదంటే నువ్వే చెప్తాంటే ఒక రోజు విన్నాను, మనసులో వచ్చే బాధ ఎవరికైనా చెప్పుకుంటే మనసుకి అసలు శాంతి ఇస్తుందని, కానీ అది ఏదైనా చెప్పు అన్నాడు. సరే ఉండిందంత చెప్పాడు. చించానా, నేను సమాధానం చెప్తాను నీకన్నాడు. ఏమరా, నేను పండితుడిని, 6 శాస్త్రాలు చదివాను, నా వల్ల కాలేదు, నువ్వు చెప్తావా? తల తీసేస్తాను తెలుసా అన్నాడు. సరే నువ్వు చెప్పలేవు కదా, ఎట్లా నీ తల తీసేసేది ఖాయం కదా, కాబట్టి నువ్వు పోతే నాకు 10 రోజులు పెడతారు, కాబట్టి నేను పోతా. చెప్పలేదు మన ఇంటే తాడు పని చెప్పాను, నీ తల పడుతుంది, నా తల పడుతుంది అన్నాడు. నాకు ఆ ధైర్యం ఉందన్నాడు. సరే చీట్ రాయించాడు, పోయినాడు. గేట్ కాడిస్తే ప్రహరీ తీసుకొని ఇచ్చాడు. పండితుల తరఫున మనిషి కూర్చున్నాడు. ఏదైనా మెసేజ్ ఎత్తుకొచ్చారు రమ్మన్నారు. వీడు చిక్కులు గుడ్డలతో పోయాడు. ఏమిటే అన్నాడు, స్వామి మా గురువు గారి దగ్గర ప్రశ్న కాబట్టి ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నాడు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను వచ్చానన్నాడు. వీడు చూశాడు, ఏమిటి ఆ ప్రశ్న తెలుసునా? నాకు తెలుసు స్వామి. కండిషన్ తెలుసునా?
చెప్పకపోతే తల చేస్తావు. మా గురించి చెప్పాను, నేను దానికి సిద్ధం. సరే అక్కడ చెప్పు అన్నాడు. అదేమిటంటే చెప్తాం. ఇప్పుడు నువ్వెవరు ప్రశ్న అడుగుతున్నావు, నువ్వు దేవుడి గురించి అడుగుతున్నావు, సమాధానం చెప్పేది నేను గురువు, నువ్వు శిష్యుడు. శాస్త్ర మర్యాద ఏంటి? గురువు ఉన్నతాసనం ఇవ్వాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, వినయ ప్రశ్న అప్పుడు సమాధానం. ఇంకేం చేస్తారు అందరూ ముందర? సరే సింహాసనం కూర్చొని పెట్టాడు, ఈయన సింహాసనం దిగాడు, వాడికి ఇక్కడ రాష్ట్రం వేశాడు, ఆయన చిన్న చేశాడు, ఎదుర్కొంటున్నాడు. నువ్వు చెప్పబోయే అన్నాడు. చెప్తాను, పూజ చేయాలి. ఏదైనా అందులో దేవుడు గురించి అడిగాను. ఒక దీపం తెప్పించు, లోటాల పాలు తెప్పించు అన్నాడు. తెచ్చారు. వెంటనే దీపం బ్రహ్మరూపేణ దీపం వెలిగించాడు. పాలు తీసి దాన్ని నైవేద్యం పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక పుల్ల తెచ్చుకున్నాడు, చెప్తా ఉన్నాడు. ఏమయ్యా ప్రశ్న సమాధానం అదే చూస్తున్నావు స్వామి. ఏమి చూస్తున్నావు? వెన్న అంటారు, నెయ్యి కాస్తారా? నెయ్యి ఎట్లొస్తారు స్వామి అని అంటారు. నేను చెప్పాను నాకు కొన్ని సమాధానాలు. ఎట్లొస్తే అంటే వెన్న కాస్తే వస్తాను. వెన్న ఎక్కడి నుంచి వస్తున్నాను? వెన్న ఎక్కడి పాలలో చూస్తున్నాడు. మరి ఆ పాలలోనే వెన్న ఇలా తిప్పి చేస్తున్నాడు. వెన్న కనిపించలేదే అంటున్నాడు. ఎవరానికి ఏమన్నా తిక్కబట్టిందా? పాలలో వెన్న కనిపిస్తుందా? అయితే పాలలో వెన్న ఉందంటావా? ఉంది. ఎక్కడ ఉంది? పాలల్లో ఎక్కడ వెన్న ఉందో నువ్వు చూసావా? నాకు చెప్పను. నేను చూశాను. ఇట్లా కనిపించదు. దాన్ని మిషన్ పెట్టి కవర్ పెట్టి చిలకాలి, చిలికితే వెన్న వస్తుంది. ఇది సమాధానం అయిపోయింది. పాలల్లో వెన్నెట్టుందో దేవుడు కూడా అట్లున్నాడు. ఎక్కడున్నాడు? ప్రపంచమంతా వ్యాపించున్నాడు. పాలలో వెన్న ఎక్కడుంది? నువ్వేం చెప్పావు కదా, అంతా ఎక్కడ ఉంది? కంటికి కనిపించదు. ఆమె దేవుడు కంటికి కనిపించడు, విశ్వమంతా వ్యాపిస్తున్నాడు. నేను చెప్తున్నారు ఆధారం చెప్పారయ్యా, అందుకని ఇందు లేదు సర్వత్రం ఉన్నాడు. మరి కనిపించమంటావా? నువ్వు వెన్న నాకు కలిపారంటే ఏం చెప్పావు? చిలకమన్నావు. ఆ విధంగా గురువుని ఆశ్రయించి సాధన శ్రేష్ఠ సంపన్నుడిపై సాధన చేయి. సాధనాన్ని తిరిగి చేసే మనస్సును, ఈ మనస్సును మదం చేస్తే జ్ఞానాన్ని పోయి గురువుని ఆశ్రయించి మన విక్షేప ఆవరణ 3 దోషాలు ఉంటాయి. ఈ 3 దోషాలు కనుక పోగొట్టుకున్నామంటే అప్పుడు శబ్దం సౌండ్ చేసి వస్తాను. అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు. అందరూ పండితులు అందరూ చెప్పులు కానీ సమాధానం వచ్చేసి మరి దేవుడు ఎటు చూస్తున్నాడని అడిగామంటే కదా, ఈ దీపం ఎటు చూస్తాం? తూర్ప, పడమర, ఉత్తరమా, పైన, కింద? ఆ దీపం ఈ దీపం ఆ ట్యూబ్లైట్ వెళ్తే రేపక్క ఉందండి, అంతలక్కడ ఉంది. అట్లే భగవంతుడు అన్ని దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఎంతవరకు? వెన్న కాలంలో ఎంత వ్యాపించి ఉందో పరమాత్మ కూడా, ఈ సత్పదార్థం కూడా ఇదం తతం సర్వం వ్యాప్తం. తతం అంటే వ్యాప్తం, అవినాశి, వినాశం లేని, నాశనం లేని, ఎప్పుడు 3 కాలాల్లో ఉండేటువంటి నాశనం లేనటువంటి పరమాత్మ ఉన్నాడో ఆయన ఏ ఇదం తతం ఇదంతా కూడా, ఇదం సర్వం ఇదంతా కూడా తతం వ్యాపించున్నాడు. ఇందు గలడు అందు లేడు అనే ప్రశ్నే లేదు. ఈ సద్వస్తువు అనేది విశ్వమంతా వ్యాపించింది. ఎటువంటిది? అందువల్లనే నాశనం లేనటువంటి అని తెలుసుకో. ఇంకా ఎటువంటిది? అవ్యయం అంటే ఖర్చు కాదు. వేయమంటే ఖర్చు 1000 రూపాయలు ఉన్నావు, బజారు పోయినా 10 రూపాయలు చేదు కొన్నావు, ఏమైంది మీ దగ్గర? 990 ఉంది. 100 నుంచి ఇంకోటి ఉన్నావు, 890కి వచ్చింది. ఇలా ఇది అట్లా వ్యయం చేస్తాం. నవ్వేది అవ్యయం. ఇది దీనికి వ్యయం కాదు. ఎందుకు? పదార్థం కాదు వ్యయం కావడానికి. ఇది సర్వత్రా వ్యాపించింది అవ్యయం. ఇటువంటి దాన్ని వినాశం అస్య అవ్యయస్య, వ్యయం కానీ నాశనం కానీ అస్య ఈ ఆత్మకు వినాశం, దీన్ని నాశనం చేయడం కర్తుమర్హతి, ఎవరి వల్ల కాదు, ఎవరి అబ్బ వల్ల. దీన్ని నాశనం చేయడం అనేది ఎవరి ధర్మం కాదండి. ఎందుకు? సత్ ఉనికి దీని లక్షణం. అంతేకాదు అవ్యయం, నాశనం లేనటువంటిది ఇది. అందువల్ల దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇది వ్యక్తం, అది అవ్యక్తం. వ్యక్తం కాదా, పుట్టుక లేదు. అందువల్ల దీనికి ఏం లేదు. ప్రపంచం ఉపాదాన కారణం ఉంటుంది, కారణాన్ని తీసేయడానికి ఎవరి వల్ల కాదు. ఎట్లా? బంగారు
నీ కూతురు పెళ్ళు ముహూర్తం పెట్టుకున్నావు. వెంటనే మీ భార్య గొజ్జు పోసి చూడడం మోస్తాడా? వద్దు, దీంట్లో ఈ కాలంలో చేయను కొన్నిసార్లు. వెంటనే బంగారం పిలిపించావు. అయ్యా దీన్ని తీసుకెళ్ళు, ఆమె ఏమడుగుతాందో ఆమెగా చేస్తామన్నావు. వాడు ఏం చేశాడు? ఇప్పుడేంటి చెవికి వడ్డాను దానంతా పోయి పాత్రలో పెట్టి స్టీమ్ ఇచ్చి వేసేసాడు. కరిగి ద్రవం అయిపోయింది. వెంటనే ఏమేమి కొత్త మోడల్స్ ఉన్నాయో ఆ మూసలో పోసాడు. పోసేకడికి ఆకారం వచ్చేసి ఇప్పుడు వచ్చినాకేమో దీనికి నెక్లెస్ చేయను అన్నాం. ఇందాక పేరు వంకి వడ్డానం అన్నాం. కానీ వంకి వడ్డానంలో బంగారు, ఆ బంగారే చేయులో ఆ బంగారే. ఇవి ఆకారాలు మారినాయి, పేర్లు మారినాయి, కానీ బంగారం మారిందా? అదే బంగారం. ఆ విధంగా ఈ ఉపాదాన కారణం కార్యం నుంచి తీసేయలేవు. కాబట్టి కారణంలో కార్యం ఉంటుంది, కార్యంలో కారణం ఉంటుంది. కాబట్టి దీన్ని నాశనం చేయడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి నామరూపాత్మ జగత్ అంతా కూడా ఆత్మ వ్యాపించింది. పరమాత్మ లేని చోటే లేదు. సర్వమిదం తతం, ఇదంతా వ్యాపకంగా ఉంది. ఈ వ్యాపకమైన ఆత్మను నామరూపాలు నశించిన ఈ చైను పోయి కొత్తగా ఇంకోటి డిజైన్ వచ్చిన, అది పోయి ఇంకో పదానికి ఇంకో డిజైన్ వచ్చిన, డిజైన్ ఆకారం పేరు మారుతుందే కానీ బంగారు మార అదే బంగారు. ఆత్మ కూడా అటువంటిదే. అందువల్ల దీన్ని ఎందుకు ఇది వ్యాపకం, అందువల్ల అవినాశి, ఇది వినాశం లేనిది అని తెలుసుకోవాలి. అదే కాగాలనుకున్నారు. దాంట్లో నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశాత్ వాయువు, వాయువు నుంచి పుట్టింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం భూమి. ఇప్పుడు భూమిని కంటే ఎక్కువ భాగం జలం, భూమి లోపల జలం ఉంది. కాబట్టి అంటే జలం వ్యాపకము, భూమి వ్యాపకము. ఇప్పుడు ఈ భూమి జలంలో కలిసిపోతుంది. ఎప్పుడు మీరు అంత నీళ్ళు దాన్ని మట్టి దాన్ని చేయండి, కలిసిపోతారా లేదా? అలానే ప్రళయంలో భూమి ఉండదంతా నీరు అయిపోతుంది. ఈ నీరు నిప్పులో కలిసిపోతుంది. ఒక పాత్ర నుండి నీళ్ళు రండి, కింద పొయ్యి వెలిగి స్టీమ్ పెట్టండి. కాబట్టి ఈ వస్తువులు, ఈ సృష్టిలోని అనాత్మ పదార్థాలంతా కూడా దాంట్లో కలిసిపోతాయి. కానీ అది తెలుసుకో. కాబట్టి వ్యాప్య వ్యాపక భావం. ఈ విధంగా వ్యక్తమంతా కూడా అవ్యక్తి నుంచి వచ్చింది, మళ్ళీ అవ్యక్తులను కలిసిపోతారు. సత్తు నుంచి వచ్చింది అసత్తు, మళ్ళీ సత్తులను కలిసిపోతారు. సత్తుకు మాత్రం ఉనికికి రాకడా లేదు, పోకడా లేదు. అంతవంత ఇమే దేహ నిత్యశోక్తాశరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. భారత భరతంలో పుట్టివాడా, భరతవంశంలో పుట్టినవాడా, ఇవే దేహ అంతవంత. నువ్వు ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు, శరీరాలు ఉన్నాయి, అవన్నీ కూడా పుట్టాయి, అందులో శాస్త్రాలు. అంటే వీటికి నాశనం ఉంది. ఆది దేనికి ఉందో అంతో ఈ బల్ల మీద మొదలుంది, ఇక్కడ పశువు. ఈ హాది మీద మొదలుంది, ఇక్కడ పశువు. దేనికి మొదలుంటుందో దానికి కోసం అంత ఉండి తీరాలి. కాబట్టి ఈ కనిపించే వస్తువులన్నీ కూడా వీటికి మొదలు ఉన్నాయి. ఈ దేహాలు మొదలుంది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇవి ఒకనాడు శాస్త్రం. కాబట్టి ఏమేమి ఉన్నాయో ఆది అవన్నీ కూడా ఈ దేహాలు కూడా పుట్టాయి. కాబట్టి అంతవంత వీటికి నాశనం ఉంది. అయితే లోపలుండే ఆత్మ నిత్య, అది నిత్యం. నిత్యమైనటువంటి ఆత్మకు ఇవి శరీరాలు, పై పొడుగులు, ఇవన్నీ నశించండి. లోపల ఉందే అది నిత్యం. నిత్యస్య, నిత్యమైనటువంటి ఆత్మకు ఈ అనిత్యమైనటువంటి శరీరాలన్నీ కూడా అంతవంత నశించిపోతాయి, ఎప్పటికీ ఉండవు. మరి లోపల ఉండేవాడు అవినాశి ఆత్మల గురించి చెప్పాడు, 3 లక్షణాలు చెప్పాడు. వీటి గురించి 3 లక్షణాలు ఏమని? అనాశి, అప్రమేయము, నిత్యము ఆత్మ.
మిగతా శరీరాలు ఇవన్నీ కూడా అనిత్యాలు, నశించిపోతాయని చెప్పారు. నిత్యుడు నాశనమైనటువంటి వాడికి పరమాత్మ, ఈ ఆత్మ, ఈయన నిత్యుడు కాబట్టి ఎప్పుడు ఉంటాడు, కానీ నాశనం లేదు. అప్రమేయం, ప్రమాణాలు గోచరించడం. మరి శరీరాలు ఇవి నశించేవి, అందువల్ల శరీరాలు నశిస్తాయి. దానిలో ఉండి ఆత్మ నశించడు. ఇందులో యుద్ధం చేయి, యుద్ధస్వ అన్నాడు, యుద్ధం చేయమన్నాడు. ఇంద్రియాలకు కనిపించేటువంటి దేహాలు వృద్ధి క్షయించగలదు. ఇంద్రియాలకు ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా పుట్టుతుంది, పెరుగుతుంది, మళ్ళీ నశించిపోతుంది, సత్తుంది. షడ్భావికాలు దాంట్లో ఉన్నాయి. అందువల్ల అంతాలు కలిగినవి, నాశనయ్యేవి. అంటే స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3 నశించేవి ఎవరికి? వ్యష్టికి, సమష్టికి. విశ్వడు, హిరణ్యగర్భుడు, అవ్యాకుడు, స్థూల సూక్ష్మ శరీరాలు అవి నశించిపోయాయి. వ్యష్టి యొక్క స్థూల సూక్ష్మ శరీరాలు విష్ణుడు, విరాట్టు, హిరణ్యగర్భుడు, అవ్యాకుడు, అవి నశించిపోతాయి. సమస్త మనం వ్యష్టిగా ఉండేటువంటి కనిపించే స్థూల శరీరం, లోపల స్వప్నావస్థలో ఉండే సూక్ష్మ శరీరం అంటే పంచేంద్రియాలు, పంచవాయువులు, అంతఃకరణము, ఇవన్నీ కలిసి 19 సూక్ష్మ శరీరం. ఈ 19 కూడా నశించిపోయాయి. దశేంద్రియాలు, శబ్దస్పర్శ విషయాలు, పంచ ప్రాణాయాలు, అంతఃకరణ చతుష్టయం. ఇది లోపల సూక్ష్మ శరీరం, ఇది నశించింది. కారణ శరీరం ఉంది, అది నశించింది. కాబట్టి దీనికి ఏం పేరు వచ్చింది? శరీరం. శీర్యతే, శరీరం నశించేది. శరీరి అంటే ఆత్మ లోపల ఉండేది. శరీరం లోపల ఉండేది దానికి యజమాని. ఈ శరీరం నువ్వు ఆత్మను పొందాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. దీని ద్వారా తెలుసుకుంటున్నావు. అందుకని ఉపలబ్ధిస్తాను. అందుకనే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరం వచ్చేసింది, ఈ శరీరం ద్వారా నువ్వు ఆత్మను తెలుసుకోవాలి. కానీ ఉపలబ్ధి కాబట్టి శరీరి. అందుకని ఆత్మానుభవం ఈ శరీరం ఉండగానే వీటి ద్వారా తెలుసుకోవాలి. మన దృష్టికోణ ప్రకారం శరీరి అన్నాడు అంటే ఏకం. ఇక్కడేమి దేహాలు అన్నాడు, బహువచనం, అనేకం దేహాలు. లోపల ఉండేది మనం చెప్పా, పూలమాల ఉంచుకొని ఈ ద్వారం మాత్రం లోపల ఒకటే, ఏకవచన ప్రయోగం. ఇది దేహాలు అనేకం, ఆత్మ వీటిలో ఒక్కటే అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ 3 విశేషణాలు చెప్పారు. 1 నిత్యుడు, 2 అవినాశి, 3 అప్రమేయుడు అని. అంటే క్షణం క్షణం మారేదాన్ని అనిత్యం అంటారు. ఇప్పుడు ఉన్నట్టు పూసరవల్లి, ఇప్పుడు ఒక రంగు ఉంటుంది, ఇంకో రంగు ఉంటుంది, ఇంకో ఉంటుంది. ఆ విధంగా మార్పు చెందేదాన్ని అనిత్యం అంటారు. ఆత్మ అంటే వికృతి చెందేది, వికృతి చెందదు. నేను చెప్పాను, మనం పుట్టినప్పుడు కడుపులో తల్లి గర్భంలో మోట ఒక బిందు, అవతల అలా పెరిగాం, అతను ఒక అవయవం వచ్చింది, 1.5 మూలతో పుట్టాం, 6 అడుగులుగా మారాం. ఇదంతా పరిణామం. కానీ ఆత్మ ఏ మార్పు లేదు కాబట్టి నిత్యుడు, అంటే ఏ పరిణామం లేనివాడు. ఇంకోటి ఎవడు? అవినాశి అన్నాడు. అవినాశి అంటే ఏమిటి? నశించే దేహాల్లో ఉన్నా కూడా ఈ లోపల ఉండేటువంటి ఆత్మ నశించదు. అందుకని అవినాశి. ఇవన్నీ నశిస్తాయి కానీ అది నశిస్తాయి, అందువల్ల అవినాశి. అప్రమేయం ఉన్నాడు. ప్రమ అంటే యథార్థ జ్ఞానం. ప్రమ అంటే యథార్థ ఉన్నట్టు జ్ఞానం. దానికి ప్రమాయాకరణం ప్రమాణం. అంటే యథార్థ జ్ఞానానికి సాధనం ఏదో అది. ఈ కంటిలో ఆ విగ్రహం ఎట్లుందో, ఆ మూస, గజ్జలు, ఆ పొడులు అన్ని ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఆ ఉన్నట్టు తెలుసుకోవడం యథార్థ క్రమ. దానికి ఒక సాధనం కావాలి. ఏమిటి? కన్ను. ప్రమాయాకరణం ప్రమాణం. ప్రమ అంటే యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానాన్ని కలగజేయడానికి ఏదైతే సాధనమో దాన్ని ప్రమాణం అంటారు.
నువ్వు బాహ్య విషయాలంటే రూపాలు తెలియదలుచుకుంటూ ఉన్నదన్నట్టు కన్నుంటే ఈ కన్నుకు దోషం వచ్చిందనుకో చత్వారం ఆ దీపాలు రెండుగా కనిపిస్తారు, ఆ మనుషులు ముఖాలు రెండుగా కనిపిస్తారు. రెక్కినాలు వచ్చిందనుకో దోషం, ఆ మనిషి ఏమి చూసినా మధ్యలో ఒక మచ్చ కనిపిస్తుంది. మచ్చుందా దోషం కఠినం. ఉన్నదన్నట్టు తెలుసుకోవాలంటే ఇది కూడా సరైనదిగా ఉండాలి. ఈ ప్రమాణాలు చాలా మంది అనేక చెప్తున్నారు. చార్వాకులు ఒక్క ప్రమాణం ఒప్పుకున్నారు, ప్రత్యక్ష ప్రమాణం. వేదాంతులు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శాబ్దం అని. కొంతమంది వేదాంతుల్లో రెండు పక్షాలు ఉన్నారు. అర్థాపత్తి, ఉపలబ్ధిని 6 ప్రమాణాలు ఒప్పుకున్నారు. నైయాయికులు వాళ్ళంతా ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలుగా ఒప్పుకున్నారు. ఇలా తేడాలు. ప్రత్యక్ష ప్రమాణం అంటే అక్షి అంటే ఇంద్రియం. అక్షిణోహ ప్రతి ప్రత్యక్షం. ఇంద్రియాల ద్వారా నువ్వు విషయాన్ని గ్రహిస్తాడే యథార్థ జ్ఞానాన్ని, దాని మీద ప్రత్యక్ష ప్రమాణం. వాసన ఎట్లుంది? ముక్కు ద్వారా చూసావు, మంచి వాసన, సుగంధం, అబ్బా గబ్బు వాసన, ఉన్నదన్నట్టు తెలుసుకున్నావు. దేని ద్వారా? ఇంద్రియం ద్వారా. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అట్లా రూపం, రసం అన్ని విషయాలు. ఇంకొకటి అనుమాన ప్రమాణం. నేరుగా ఇంద్రియాలకు కనిపించదు, కానీ అనుమానంతో చేస్తావు. ఎట్లా? ముందు ప్రత్యక్ష ప్రమాణం మీద బేసిస్ అవుతాం. జ్ఞానం ఒక వ్యాప్తి అంటారు ఏర్పడుతున్నారు. ఎట్లా అంటే నువ్వు అంగట్లో కూర్చున్నావు, పక్కనే ఇది పిల్లవాడు చెప్పవరే ఇడ్లీ ఉప్మా తయారైన చూడాలన్నారు. వాడు పోయాడు లోపల. ఇప్పుడంటే గ్యాస్ వచ్చేటప్పుడు కట్టి పుల్లలు నన్ను పొగ్గు ఉంటుంది, పోతాన్ని ఇక్కడ మంటాను, ఆడ పొగొస్తాను. మళ్ళీ మరుసటి రోజు దేవుడు మనం పోతూ ఉంటాడు, ఇంకో దేవుడు చూశాడు, ఇక్కడ మంటాను, పొగొస్తాను. 10 రోజులు చూశాడు. 11వ రోజునే అమ్మ వంట చేస్తాందా లేదో చూడడానికి ఏడు నుంచి అటు బయటకు వచ్చి నాన్న వంట నడుస్తాను అన్నారు. ఏదో కోపం డాక్టర్ చెప్పినావునా, అదో పొగలేస్తాను అది గుంట్లో, పొగ గుంట్లో పొగొస్తాను కాబట్టి అమ్మ వంట చేస్తా ఉంది అంటే, పొగ చూసినప్పుడు మంట వచ్చింది కాబట్టి ఎక్కడ పొగ ఉంటే అక్కడ మంట ఉంటుంది, మంట లేకుండా పొగ రాదు అని ముందు ప్రత్యక్షం ద్వారా చూశాడు. దీనివల్ల ఒక వ్యాప్తి అంటారు. దీని కల్పభాషలో ఒక వ్యాప్తి ఏర్పడింది. ఎక్కడెక్కడ పొగ ఉంటుంది అక్కడంతా మంట ఉంటుందని, కాబట్టి పొగ చూసి మంట ఉందన్నాడు. ఒకరోజు నువ్వు మీ పిల్లవాడు కలిసి అదో ఊరికి పోవాల్సి వచ్చింది. అడవిలో కూడా పోవాలా, బయలుదేరిపోయినారు. అంతా అడవి పొద్దుపోతుంది, మానవ చెట్టుగా ఉంది, తడిచిపోతారు రోడ్డు మృగాలు. వెంటనే ఎక్కడైనా ఒక దాన్ని తలదాచుకొని ఎట్లా చేద్దాం, పొద్దున్నే పోవాలన్నా అంత చెట్లు. ఎక్కడైనా ఈ ఊరు ఉందా చూడాలన్నాడు. ఏ నుంచి చెట్టు చూస్తాడు, గబగబా వాడు ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. అట్లా చూశాడు, నాన్న ఆ మూల పొగొస్తుంది ఆ చెట్లలో, అక్కడ ఊరు ఉంది. ఎలా తెలుసుకున్నాడు? పొగొస్తుంది. పొగొస్తా అంటే మంట ఉంటుంది, వంట మంట, మంటుంటే మనుషులు ఉంటారు, పోతే అవుతారు. ఇది అనుమానం. నేరుగా ఇల్లు నుంచి ఆడ చూడకుండానే అది ఎక్కడ ప్రత్యక్షంలో కలిగిన పొగలు చోటంతా మంటుందనే అనుభవం వల్ల ఆడ చూడకుండా చేశాడు. అంటే కరెక్ట్ జ్ఞానం కలిగింది. ఇది అనుమాన ప్రమాణం. 4వది ఉపమాన ప్రమాణం. ఎక్కడ చూశారనుకో మీరు, అక్షం ఎన్టీ రామారావు వస్తే ఉండాలి అంటే, ఎన్టీ రామారావు చూసున్నాడు, ఆ రూపం చేతిలో ఉంది కాబట్టి పోల్చుకున్నాం. ఉపమానం. 2 వస్తువులు ఉండాలి. తన ఇదివరకు చూసిన చోటుది, ఇప్పుడు చోటు రెండింటికి పోలిక. ఉపమాన ప్రమాణం. ఈ 3 లేని చోట శబ్ద ప్రమాణం. ఎట్లా? నువ్వు వచ్చావు, కాశీకి పోవాలనుకున్నావు, ఆయన కాశీ పోయి కూర్చున్నాడు. మీ ఊళ్ళో చెప్పారయ్యా అలాంటి పూజారి కాశీ కూర్చున్నాను 4 సంవత్సరాల దగ్గర. వచ్చావు, కూర్చున్నావు. అయ్యా తాతయ్య కాశీకి ఎట్లా పోవాలా, ఎక్కడ దిగాలా, అక్కడ సత్రం ఎక్కడా, అక్కడ పూజ ఎట్లా, భోజనం ఎక్కడా, పురోహితుడు చెప్తా అడిగావు. అంతా చెప్పాడు. 7 ఎక్కాలా, పలానా రైలు ఎక్కాలా, అటు దిగాల, హైదరాబాద్లో వారణాసి ఎక్కాలా, పలానా స్టేషన్ వస్తే దిగిందే ఆమె రిక్షా పట్టుకుంటే వాడు గంగాధర శాస్త్రి తీసుకెళ్తాడు. ఎక్కడికి పోవాలా వాడు రూమ్ ఇస్తారు, వాళ్ళు అన్ని పూజలు జరిపిస్తారు. అక్కడ పలానా విషయం అంతా కళ్ళ కట్టి చెప్తాం. ఇప్పుడేమైంది? నీకు కాశీ అంటే అవగాహన, జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానం పోలా, ఇది పరోక్ష జ్ఞానం. కానీ ఆయన చెప్పింది అంత బాగా పూజించినట్టు చెప్పే కాడికే ఇంకొక అవగాహన, నాలెడ్జ్ ఒక రూపు కనిపించేస్తుంది.
ఈ జ్ఞానం ఎలా కలిగింది? నువ్వు పోరా పొయ్యొచ్చునని చెప్పిన శబ్ద ప్రమాణం. వేదాంతానికి భగవంతుని ఊరు చూడలే. ఈ ప్రమాణాలు ఏవో పనికిరావు. నువ్వు చూసేదానికి ఇంద్రియాలు గోచరిస్తారా? ఇంద్రియాలు గోచరిస్తే కదా కోటి అనుమానం ఇట్లా చేయడానికి. ఇదే లేనప్పుడు అనుమానం లేదు. రెండు వస్తువులు ఉంటే కదా ఉపమానం పోర్చుకోవడానికి. కానీ అది లేదు. కాబట్టి ఈ ప్రమాణాలు దేనికి కూడా ఆత్మ తెలియబడదు. అందుకని అప్రమేయం. ప్రమాణం, ప్రమాత, ప్రమేయం. అంటే ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమాణం అంటే సాధన, ప్రమేయం అంటే తెలుగునే వస్తుంది. కాంతి గురించి తెలుసుకున్నది నేను. ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. ఆ శబ్దం విన్నాను ప్రమాణం. ఊహలోకి వచ్చేది కాంతి నాకు అండర్స్టాండ్ అయితే ప్రమేయం. త్రిపుటి అంటారు. ఆత్మలో త్రిపుటి లేదు. ఇక్కడ ముగ్గురు ఉండాలి. తెలుసుకునేవాడు వేరుగా ఉండాలి, చెప్పినది నాకంటే వేరుగా ఉండాలి, తెలివిలో వచ్చి ఇంకోటిగా ఉండాలి. మూడు భిన్న భిన్నం. మరి ఆత్మ ఏకమే. అందుకేమో అందువల్ల అప్రమేయం అని మూడో లక్షణం. అర్జున జయాలోపల ఉండేది ఈ బయటలాయే ఈ శరీరం. దీని లోపల ఇది ఉంది. అప్రమేయమైనటువంటిది ఆత్మ. ఈ అప్రమేయమైనటువంటి ఆత్మ ఉందే ఇవి అందడయ్యా. అందుకని ఈ దేహాలు ఉన్నాయి. లోపల ఉండేటువంటి అప్రమేయమైనటువంటి ఈ ఆత్మ నాశనమైనటువంటి వాడు, ప్రమాణాలకు అందేవాడు కాదు, నిత్యమైన వాడు కాదు. అటువంటి ఈయనకు పైన ఉన్నాయి తొడుగులు దేహాలు. అవన్నీ అంతమంతా నశించేవి. ఎట్లా నశిస్తాయి? అందువల్ల తస్మాత్, అందువల్ల యుద్ధం చేయి. ఎందుకుంటుంటావు? ఇది విధివాక్యం. శాస్త్రంలో రెండు నిషిద్ధ వాక్యం ఉంది. విధి నిషేధాల ద్వారా శాస్త్రం చెప్తాడు, ఉపదేశం. ఒకటి చెప్తాడు హింస చెయ్యొద్దు అంటాడు, లేదా సత్యం బ్రూయా, నిజమే మాట్లాడవయ్యా, విధి వాక్యం. అమృతం మామదా, అబద్ధం ఎప్పుడు చెప్పొద్దు, ఇది నిషేధవాక్యం. ధర్మాన్ని రెండు రూపాలతో చెప్తారు. ఇక్కడ యుద్ధం చెయ్యని విధివాక్యం కాదు. ఆయన కొత్తగా నువ్వు యుద్ధం చేయమనడల్లా. ఇదే వాక్యం ఇక్కడ అనువాద వాక్యం. తాను కృష్ణుడు చెప్పినారా, తానే యుద్ధం చేయాలనుకున్నాడు. కృష్ణుడు అనుకున్నాడు, నేను బాణం పట్టుకుంటా వస్తానన్నాడు, రమ్మన్నాడు. బంధువులంతా పిలిచాడు, యుద్ధానికి వచ్చాడు, శంఖాలు ఉదించాడు, ఎదురుగా ఉన్నాడు చూడమన్నాడు. కానీ తానే యుద్ధానికి వచ్చాడు. వాళ్ళని చూసి నేను యుద్ధం చేయమన్నాడు. అంటే తాను యుద్ధానికి వచ్చాడు, దాన్ని చెయ్యంటూ అనువదిస్తున్నాడు తప్ప యుద్ధం ఏమైనా చేయనటువంటి వాడిని చేయని విధించలేదు. కానీ ఇది నిజవాక్యం కాదు. యుద్ధం చేయనేది అనువాద వాక్యం. ఏం చెప్తున్నాడు? యుద్ధం చేయి. ఎట్లా? నదిలో దిగువయ్యా, బావిలో దిగు. ఎప్పుడు? ఈత తెలుసుకొని దిగు. కరెంటు పని చేయి. కరెంట్ ఎప్పుడు తెలుసుకొని చేయి. అప్పుడు ఏం చేస్తావు? చేతులు స్లిప్పర్లు వేసుకుంటావు, చేతికి గ్లౌస్ వేసుకుంటావు, దాన్ని ఎక్కడ పట్టాలో ఎక్కడ చేయాలో చేస్తావు. కాబట్టి జ్ఞాత్వా కర్మాన్ని దుర్వీత. కాబట్టి ఆత్మ ఏంటో అనాత్మ ఏంటో తెలుసుకొని ఆత్మ నువ్వు అనుకొని ఈ పని చేయి. ఈత ఎలా చేతి చేసుకొని దిగు. ఎంత నది అయినా గది ఈతగానే చేయి. ఈత వచ్చుగా ఈత ఎక్కడ దిగావో గుడికొని ఉంటుంది. ఎందుకు? భయం వస్తుంది. ముక్కులో నీళ్ళు పోతాయని ఇట్లిట్ అంటావు. ఇట్లనే కడితే లోపల నీళ్ళు పోతాయి. భయం వచ్చింది, తాగి మునక నీ యొక్క అజ్ఞానం చేత ఇట్లా భయపడేది దానివల్ల వచ్చింది. కానీ నీటికి సహజంగా పడితే చేసే గుణం ఉంది. నువ్వు బయట పెట్టడానికి నీళ్ళు తాగేస్తావు, లోపల ఊపిరాడుతుంది. ఆ విధంగా అదే ఈత తెలుసుకుంటే. కాబట్టి నిత్యమేమిటో అనిత్యమేమిటో, ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో తెలుసుకొని ప్రపంచంలో నిర్వహణ చేయాలి. నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నాకు ఆత్మ నిత్యమని నిర్వికారమని చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నాడు. దీని గురించి స్వామివారి కథ చెప్పేవాడు. ఒక పండితుడట ఒక గ్రామాంతరం పోవాలి ఏదో కార్యానికి పోయాడు. దారిలో ఒక నది, అది జీవనది నడుస్తూ ఉంది. ఆడ చీమలు ఉండింది, పడవ నడిపేవాడు. వాడికి ఇంత రుసుము, మరి అర్జెంటుగా పోవాలి, మొత్తం ఎంత డబ్బు చెప్పేస్తాను, జనం వచ్చేంత డబ్బు 10 రూపాయలు తీసుకున్నా నాకు దాటి